ఛానల్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ గారి ప్రెస్ మీట్. ఎబోలో కలకలం, భారత్ ఆఫ్రికా శిఖరాగ్ర సదస్సు వాయిదా. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. రిజర్వాయర్, ఏదుల రిజర్వాయర్, ఒట్టెం రిజర్వాయర్, కరీంనగర్ రిజర్వాయర్, ఉదండపూర్ రిజర్వాయర్, 5 రిజర్వాయర్లు. 5 రిజర్వాయర్లకు రిజర్వాయర్ టు రిజర్వాయర్ కాలువలు, రిజర్వాయర్ టు రిజర్వాయర్ మధ్యలో టన్నల్స్. ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, ఎంత కంప్లీట్ అయింది చూద్దాం. రిజర్వాయర్ టు రిజర్వాయర్ ఎన్ని కాలువలు, ఎన్ని కిలోమీటర్లు కంప్లీట్ అయింది చూద్దాం. టన్నల్స్ ఎన్ని కిలోమీటర్ కంప్లీట్ అయింది చూద్దాం. కావాల్సినటువంటి మోటార్లు బిగించిందా లేదా చూద్దాం. మోటార్లకు కావాల్సిన కరెంట్ పవర్ జనరేషన్ అక్కడ వరకు వచ్చిందా లేదా చూద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ లాస్ట్కు కాలువలు, రిజర్వాయర్లో నీళ్ళు వచ్చిన తర్వాత పొలాలకు కాలువలు. ఇది ప్రాజెక్ట్. ఇలా మేము చెప్తా ఉన్నాం. 5 రిజర్వాయర్లు, నార్లాపూర్ 97% కంప్లీట్ అయింది, ఏదులా 95% కంప్లీట్ అయింది రిజర్వాయరు, వట్టెం 90% కంప్లీట్ అయింది, కర్వేనా 90% కంప్లీట్ అయింది, ఉదండాపూర్ 60% కంప్లీట్ అయింది. తర్వాత కాలువలు మొత్తం ఉదండాపూర్ వరకు కాలువల కిలో ఎంత అంటే 45 కిలోమీటర్లు కాలువలు, 41 కిలోమీటర్ల కాలువలు కంప్లీట్ అయింది. టన్నల్స్ 87 కిలోమీటర్ల టన్నల్స్, 87 కిలోమీటర్లకు 87 మొత్తం టోటల్గా లైనింగ్తో సహా టోటల్గా 87 కిలోమీటర్ల టన్నల్స్ కూడా కంప్లీట్ అయినాయి. మోటార్లు బిగించినాం, కరెంటు సబ్స్టేషన్లు పెట్టినాం, రిజర్వాయర్లు కంప్లీట్ చేసినాం. రిజర్వాయర్ టు రిజర్వాయర్ 87 కిలోమీటర్ల టన్నల్స్ 100% కంప్లీట్ చేసినాం. 45 కిలోమీటర్ల కాలువలలో కొల్లాపూర్లో 200 కిలోమీటర్లు, మధ్యలో 1 కిలోమీటర్ తప్ప 97%, 98% కాలువలు కంప్లీట్ చేసినాం. చేసి ఆ రోజుల్లో తాగునీటి అవసరాల గురించే ఈ ప్రాజెక్టు ఉండాలన్నప్పుడు కాలువలకు టెండర్లు పిలవలే. ఎన్జీటీలో కేసు ఉన్నందుకు, రకరకాల కేసులు ఉన్నందుకు చేయలేకపోయినాం. కానీ అవన్నీ ఛేదించి ఎన్జీటీలో కేసును గెలిచి కంప్లీట్ చేసుకొని, కేసులన్నీ కంప్లీట్ చేసుకొని, పర్యావరణ పైన పబ్లిక్ హియరింగ్ కూడా చేసుకొని, టోటల్ పబ్లిక్ హియరింగ్ కంప్లీట్ చేసి టెండర్లు కాల్ఫాల్ చేయడం జరిగింది. అవి మొత్తం దాదాపు కాలువల టెండర్లు ఏంటంటే ఒక 6 నుంచి 7 వేల కోట్లు మాత్రమే, మిగతాది ల్యాండ్ అక్విజిషన్. టోటల్ 10,000 కోట్లు దాదాపు. మేము కంప్లీట్ చేసిందంతా 32,000 కోట్ల వరకు. ఒక మంత్రి గారు మాట్లాడతారు 27,000 కోట్లు, 25,000 కోట్లు అని. తెలుసుకోండి, పేమెంట్ చూసుకోకండి మీరు. 32,000 కోట్ల పనులు కంప్లీట్ అయితే 27,000 కోట్ల వరకులకు డబ్బులు ఇచ్చడం జరిగింది. మిగతా 5,000 కోట్ల డబ్బులు పెండింగ్లో ఉంది. మీరు వచ్చిన తర్వాత ఆ పైసలు పేమెంట్ చేసినంత మాత్రం మీరు పని చేయించినట్లు కాదు. అది టెక్నికల్గా 32,000 కోట్ల పనులు కంప్లీట్ చేసుకొని 10,000 కోట్ల టెండర్స్ రెడీ చేసినాం. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే. ఈరోజు మీడియా సమావేశంలో నాతో పాటు పాల్పంచుకుంటున్నటువంటి పార్టీ అధికార ప్రతినిధి, అదేవిధంగా దళిత మోర్చా అధ్యక్షులు క్రాంతి గారికి, మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. గత కొంతకాలంగా మనం చూస్తూ ఉన్నాం, రాహుల్ గాంధీ బాగా ఫ్రస్ట్రేషన్కు గురైన తర్వాత తాను ఏదో సాధిస్తానని ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ కాలుకు బలపం కట్టుకొని నేను ఏదో ఉద్ధరిస్తా అని వెళ్తా ఉన్నాడు. ఒక్క ఉదాహరణ మాత్రం చెప్పదలుచుకున్నా. బీహార్ ఎన్నికల్లో దాదాపుగా 111 అసెంబ్లీ సెగ్మెంట్లో తాను ప్రచారం చేయడం జరిగింది. ఒక్క సీటు కూడా గెలుచుకోలేనటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ
పర్యటించినటువంటి నియోజకవర్గాల్లో. అదే మాదిరిగా మొన్న మనం చూసినట్టయితే తమిళనాడు ఎన్నికల్లో పొత్తు ఒకరి దగ్గర ఉంది, జతగట్టింది ఇంకొకరి దగ్గర. కేవలం 2 మంత్రి పదవులకు విలువలను కాల రాసినటువంటి ఒక పనికి రాని నాయకుడు రాహుల్ గాంధీ. ఆ రాహుల్ గాంధీ మాట్లాడతారు గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి గురించి, భారతీయ జనతా పార్టీ గురించి. నోటికొచ్చినట్టుగా మాట్లాడము, ఎన్నో 10, 20, 30, 40 సార్లు కూడా మాట్లాడిండు అనుకుంటా. రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి మాటలు రాహుల్ గాంధీ. ఒక ఉదాహరణ, కర్ణాటకలో 2019 ర్యాలీలో పాల్గొని నరేంద్ర మోదీ గారిని లలిత్ మోదీ లేదంటే నీరవ్ మోదీ ఇటువంటి వాళ్ళతో పోలుస్తూ దొంగల పేర్లు అన్నీ కూడా మోదీ అని ఉంటాయా అన్నట్టుగా వెటకారంగా మాట్లాడడం జరిగింది. దానికి లోవర్ కోర్ట్స్ శిక్ష 2 సంవత్సరాల జైలు శిక్ష వేయడం జరిగింది వారికి. ఆ రోజు భయపడి శిక్షతో పాటుగా తన ఎంపీ సభ్యత్వం కూడా రద్దయ్యే విధంగా వాతావరణం కనిపించింది. అప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళి అప్పీల్ చేసి స్టే తెచ్చుకోవడం జరిగింది. ఇంకా కూడా అప్పీల్ స్టేలోనే ఉంది. అదే మాదిరిగా ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కూడా స్టేలోనే ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినటువంటి దొంగ అని రేవంత్ రెడ్డి గారిని కూడా మాట్లాడుతూ ఉంటారు ప్రజలందరూ. ఈ నాయకులు యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఉందా ఏంది వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో అర్థం కానటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ ప్రతి సందర్భంలో నిన్న మాట్లాడుతూ గద్దారని మాట్లాడడం, రాహుల్ గాంధీని ఒక దేశద్రోహి కింద ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితి. తనపైన దేశద్రోహ కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ గారి ప్రెస్ మీట్. ప్రజలు పడతా ఉన్న కష్టాల మీద వారి వాయిస్గా ఈరోజు చాలా అంశాలను ప్రస్తావిస్తాను. ప్రజలు నిజంగా ఈరోజు తమ బ్రతుకు బండిని నడపడానికి అష్టకష్టాలు పడతా ఉన్న పరిస్థితుల మధ్య ప్రజల బాగోగులను గాలికి వదిలేసి తామిచ్చిన హామీలను వెన్నుపోటు పొడిచి రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా దారుణమైన అవినీతి దోపిడీ మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతూ ప్రశ్నించే గొంతు ఎక్కడైనా ప్రశ్నిస్తే దాన్ని పాశవికంగా అనగదొక్కుతూ రాష్ట్రాన్ని ఒక జంగల్ రాజ్గా మార్చిన పరిస్థితుల మధ్య ప్రజల గొంతు వినిపించడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్. ఈ 2 ఏళ్ళు అవుతా ఉంది దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడి. ఈ 2 ఏళ్ళగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఫలాని మంచి చేశాను అని చెప్పుకునే పరిస్థితి ఏదీ లేదు. 2 ఏళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే ఒకే ఒక పాయింట్ మనందరికీ కూడా మళ్ళీ కనిపించే పాయింట్, బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. ఇది ఈ 2 ఏళ్ల బాబు పరిపాలన తీరును ఒకసారి గమనిస్తే మళ్ళీ ఒకసారి మనందరికీ కూడా కనిపించే నిజం. ఈ 2 ఏళ్ళుగా ప్రజలను తాను వెన్నుపోట్లను పొడుస్తూనే ఉన్నాడు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి దోపిడీ జరుగుతూనే ఉంది. వీటి అన్నిటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న రాజకీయాలు ఏమిటి అని అంటే డైవర్షన్ పాలిటిక్స్.
ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాల్లో ఎబోలా వైరస్ కలకలం రేపుతుండటంతో ఢిల్లీలో జరగాల్సిన 4వ భారత్ ఆఫ్రికా ఫోరం సమ్మిట్ వాయిదా పడింది. మే 28 నుంచి 31 వరకు జరగాల్సిన ఈ సదస్సును ప్రస్తుత ప్రజారోగ్య పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో డిఆర్సి, ఉగాండా దేశాల్లో ఎబోలా వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆఫ్రికా కూటమితో చర్చించి నిర్ణయం. సదస్సు వాయిదా వేసే ముందు భారత ప్రభుత్వం, ఆఫ్రికన్ యూనియన్ చైర్పర్సన్, ఆఫ్రికన్ యూనియన్ కమిషన్ మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఆఫ్రికా దేశాల ప్రతినిధులు, కీలక నేతలు అందరూ పూర్తి స్థాయిలో హాజరయ్యేలా చూడడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సదస్సును మరో తేదీకి మార్చడమే మంచిదని ఇరుపక్షాలు నిర్ణయించాయి. ఆఫ్రికాలో ఎబోలాను అదుపు చేయడానికి ఆఫ్రికా CDC తీసుకుంటున్న చర్యలకు భారత్ తన పూర్తి సంఘీభావాన్ని మద్దతును ప్రకటించింది. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని వారి చిత్రపటానికి ఘన నివాళులర్పించిన గొర్రె మహేందర్, హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ SC విభాగం అధ్యక్షులు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ గోలి రాజేశ్వరరావు, మాజీ మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంబాల స్వామి, ఎల్కతుర్తి గ్రామ శాఖ అధ్యక్షులు శీలం అనిల్ కుమార్, మార్కెట్ డైరెక్టర్ గోడిశాల రాజయ్య, డైరెక్టర్ బచ్చు బాబురావు, మండల కాంగ్రెస్ యూత్ మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు శనిగరపు స్వరూప, వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గూడెల్లి నవీన్, బొల్లెపోగు రమేష్, అంబాల శ్రీకాంత్, బక్కిమండ సుమన్, ఉప సర్పంచ్ మేకల బాబు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ మాజీ ప్రధాని ప్రియతమ రాజీవ్ గాంధీ గారి 30వ వర్ధంతి సందర్భంగా ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో మరి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది. ఆయన దేశానికి ఎంతో సేవ చేసిన మహనీయుడు. ఈరోజు ఆయన గుర్తు చేసుకోవడం, స్మరించుకోవడం మన ధర్మం. మన భారతదేశానికి భావి తరాలకు ఒక టెక్నాలజీ అందించాలనే దృఢ సంకల్పంతో మంచి మంచి సంస్కరణలు ఆయన ప్రవేశపెట్టాడు. ఆయన సంస్కరణలే ఈ దేశానికి పునాదులైనవి. కాబట్టి వారికి రాజీవ్ గాంధీ గారికి ఘనంగా నివాళులు జరుగుతుంది. ఈరోజు మన దేశ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 35వ వర్ధంతి సందర్భంగా మనకు ఆయన చేసినటువంటి పనులను తీసుకొని ఈరోజు ఆయనకు నివాళులు అర్పించారు. నేడు మన భారత దేశ ప్రజల ప్రియతమ నాయకులు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు, పెద్దలు పొన్నం ప్రభాకరన్న గౌడ్ గారి ఆదేశాల మేరకు ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మన రాజీవ్ గాంధీ గారికి ఘనంగా నివాళులు అర్పించి పూలమాలలతో మనం నివాళి ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున చేయడం జరిగింది. ముఖ్యంగా నేడు భారతదేశంలో గత 12 సంవత్సరాలుగా బీజేపీ మన భారతదేశ ప్రధాని మోడీ ప్రజలకు వ్యతిరేకంగా ప్రజా సమస్యలను పట్టించుకోకుండా భారతదేశ ప్రజలు నిరాశలకు నిరుద్యోగ సమస్య,
దేశంలో నేడు చెప్పుకోలేని పరిస్థితి ఉన్నది. ప్రధానమైనది ఏంటంటే యుద్ధం. అమెరికాకు లోబడినటువంటి మోడీ విధానం వలన ఈరోజు పెట్రోల్ డీజిల్ సాధారణ ప్రజలు కొనలేని పరిస్థితిని తీసుకొచ్చినటువంటి మోడీ విధానాన్ని వ్యతిరేకించుకుంటూ మన మాజీ భారత ప్రధాని రాజీవ్ గాంధీ గారు చేసిన సంస్కరణల్లో భాగంగా నేడు కంప్యూటర్లు, సెల్లులు అభివృద్ధి వైపున తీసుకుపోయినటువంటి రాజీవ్ గాంధీ గారి ఆశయాన్ని రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం బీజేపీని ఓడించి కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ప్రజల తీర్పు ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. నెల్లూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరారెడ్డి మాట్లాడుతూ గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులలో కనీస నైపుణ్యం కూడా లేదని ఆసరా సంస్థ వెల్లడించింది. నాటి వైసీపీ ప్రభుత్వం విద్యారంగంలో తెచ్చిన అర్థం పర్థం లేని సంస్కరణల వలన ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. టీచర్ పోస్టులు భర్తీ చేయకపోవడం వలన పాఠాలు చెప్పే వారే లేకుండా పోయారు. ఇటువంటి సమయంలో 2024లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను చక్కదిద్ది మన విద్యార్థులకు భవిష్యత్తు మంచి పునాది వేయాలనే ఉద్దేశంతో నారా లోకేష్ విద్యాశాఖను చేపట్టారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ 2 సంవత్సరాల కాలంలో విద్యారంగంలో అనేక మార్పులు తెచ్చారు. మెగా డిఎస్సి నిర్వహించి దాదాపు 16,347 పోస్టులను భర్తీ చేశారు. మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విద్యార్థులకు అవసరమైన ఉచిత పుస్తకాలు, కిట్స్ పాఠశాలలకు చేరే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరూ కూడా ప్రైవేటు పాఠశాలకు మారడం కూడా జరిగింది. అదేవిధంగా నాడు నేడు పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ చేశారే తప్పితే ఎక్కడా కూడా మౌలిక వసతులు కల్పించిన పాపాన పోలేదు. అటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 సంవత్సరంలో నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకి మంచి భవిష్యత్తు అందించాలని, వారు భవిష్యత్తుకు గట్టి పునాదులు వేయాలనే ఉద్దేశంతో విద్యాశాఖను తీసుకొని దాన్ని సవాలుగా స్వీకరించి విద్యారంగంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. మొట్టమొదటగా ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సి నిర్వహించి దాదాపుగా 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేసి టీచర్ పోస్టుల భర్తీ చేయడమే కాకుండా ఎక్కడా కూడా ఉపాధ్యాయులు కొరత లేకుండా ప్రభుత్వం చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి విద్యా సంవత్సర ప్రారంభంలోనే విద్యార్థులతోటి, పేరెంట్స్ తోటి, టీచర్స్ తోటి ఆయా పాఠశాల పరిధిలో సమావేశాలు ఏర్పాటు చేసి రానున్నటువంటి విద్యా సంవత్సరం మొత్తం మీద ఆ పాఠశాల అభివృద్ధికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలా, అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకి మెరుగైనటువంటి విద్యను ఏ విధంగా అందించాలనే దానికోసంగా తల్లిదండ్రులని, టీచర్లను కూడా భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో సమావేశాలు నిర్వహించి వాటిలో వచ్చినటువంటి ఆ చర్చల ఆధారంగా అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలన్నింటిలో కూడా మౌలిక వసతుల కల్పన కోసం పెద్దపీట వేయటమే కాకుండా మధ్యాహ్న భోజన పథకాన్ని సమగ్రంగా అమలు చేయడంతో పాటు అదేవిధంగా నాణ్యమైనటువంటి విద్యను అందించే దానికోసం విద్యారంగంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పుల్ని మన విద్యార్థులకు అందించే దానికోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మన విద్యార్థులకు మెరుగైనటువంటి విద్యను అందించే దానికోసం అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 69వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు మద్రాస్ బస్టాండ్ ఉన్న ఆయన విగ్రహానికి రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి ప్రసాద్ మాట్లాడుతూ నీతి నిజాయితీ మూర్తి భవించిన నేత ప్రకాశం పంతులు గారని, లక్షలాది రూపాయలు ఆదాయం వస్తున్న న్యాయవాద వృత్తిని తృణప్రాయంగా త్యజించి స్వాతంత్ర పోరాటంలో పాల్గొని సైమన్ కమిషన్ ని ఎదిరించడం ద్వారా ఆంధ్ర కేసరి బిరుదును ఉద్యమకారులచే పొందినటువంటి ఉద్యమ నేత ప్రకాశం పంతులు గారని కొనియాడారు. ఈ రోజు లక్షలాది మందిని విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఎస్వి యూనివర్సిటీ స్థాపించి విద్యా అభివృద్ధికి ఘనమైన సేవలు అందించిన పాలకుడు ప్రకాశం గారని తెలిపారు. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందంటే అది ప్రకాశం పంతులు గారి పోరాటంతోనే వచ్చిందని తెలియజేస్తున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి నీతి నిజాయితీ మూర్తి భవించినటువంటి
నిస్వార్థ నేత ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి 69వ వర్ధంతి కార్యక్రమం. ఈరోజు వారి యొక్క సేవా నిరతిని ఈ తరానికి గుర్తు చేసే విధంగా ఈ రోజున ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తమిళనాడు నుంచి విడిపోయిన తర్వాత పొట్టి శ్రీరాములు గారి ఆత్మ బలిదానంతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎస్వి యూనివర్సిటీ స్థాపనలో కానీ రాష్ట్ర విభజనలో ఈరోజు తిరుమల క్షేత్రం ఆంధ్రప్రదేశ్కు దక్కిందంటే అది ప్రకాశం పంతులు గారి యొక్క కార్యదక్షత అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు విభజన నాడు రాజాజీ గారు తిరుమల తమిళనాడులో ఉండాలా, తమిళ ప్రాంతానికి సంబంధించి చిత్తూరు వాళ్ళంతా తమిళం మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పి క్లెయిమ్ చేస్తే ప్రకాశం పంతులు గారు తిరుత్తణి వరకు మా ప్రాంతం ఉంది, తిరుమల తిరుత్తణి రెండూ మాకు కావాలని చెప్పి నెహ్రూ గారి దగ్గర క్లెయిమ్ చేసిన సందర్భంలో కామరాజు నాడారు గారు మధ్యవర్తిత్వం చేసి తిరుమల క్షేత్రాన్ని తిరుపతి పట్టణాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఆ రోజు ప్రకాశం పంతులు గారి యొక్క దూరదృష్టి కార్యదక్షతతో ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ ధార్మిక క్షేత్రం గొప్పది ఏదైనా ఉంది అంటే అది తిరుమల క్షేత్రం ఆంధ్రప్రదేశ్కు దక్కడం అనేటువంటిది ప్రకాశం పంతులు గారి యొక్క చొరవని సందర్భంగా తెలియజేస్తూ, ప్రకాశం పంతులు గారు ఆంధ్రకేసరి బిరుదును ఏదో రాష్ట్ర ప్రభుత్వాలు సంస్థలో ఇచ్చినవి కాదు, సైమన్ కమిషన్ ఉద్యమకారులు నిర్దాక్షిణ్యం కాల్చేసి ఒక ఉద్యమకారుడి జోలికి చచ్చిపోయిన వాళ్ళ శవాల జోలికి ఎవడన్నా వచ్చి తాకితే మిమ్మల్ని కూడా కాల్చేస్తామంటే రొమ్ము విరిచి కాల్చండ్రా నన్ను కూడా అంటూ ఆ శవాన్ని భుజాన వేసుకున్న సందర్భంలో ఉద్యమకారులు ఆంధ్రకేసరి అని నినదించడంతో ఈరోజు ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారు ఆంధ్రకేసరి బిరుదు వచ్చింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ గారి ప్రెస్ మీట్. ఎబోలో కలకలం, భారత్ ఆఫ్రికా శిఖరాగ్ర సదస్సు వాయిదా. ఇది ఇవాళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.